అవును, లోపలికి వెళ్ళిన వాడు బయటకు ఎంతసేపటికి వచ్చాడు? దాదాపు 20 నిమిషాల తర్వాత వచ్చాడు. 20 నిమిషాలు. సంధ్య చనిపోయిన రోజు రాత్రి 10 నుండి 10:30 మధ్యలో నువ్వు గేట్ దగ్గర ఉన్నావా? ఉన్నాను సారు. కాకపోతే ఒకసారి రాహుల్ బాబు భోజనం తీసుకురమ్మని బయటికి పంపించాడు. అప్పుడు ఒకసారి బయటికి వెళ్ళాను. తర్వాత ఒకసారి కరెంటు పోయింది. ఏం జరిగిందో చూద్దామని లోపలికి వెళ్ళాను. కరెంటు పోతే నువ్వు లోపలికి వెళ్ళి ఏం చూస్తున్నావు? జనరేటర్ ఆన్ కాలేదు సారు, ఆన్ చేద్దామని. అదేంటయ్యా, అపార్ట్మెంట్లో కరెంట్ పోతే ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ అయిపోతుంది కదా. అవును సారు, కానీ ఆ రోజు ఎందుకో అలా జరగలేదు. మళ్ళీ కరెంట్ ఎన్నింటికి వచ్చింది? 11 గంటలకు వచ్చింది. నేను జనరేటర్ ఆఫ్ చేద్దామని లోపలికి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళావు. సంధ్య గారు చాలా మంచివారు. నాకు చాలాసార్లు సహాయం చేశారు. సంధ్య గారిని ఎవరన్నా చంపుంటే వాళ్ళని మీరు ఎలాగన్నా పట్టుకోండి సారు. పట్టుకుంటాం, వెళ్ళు. దివ్య, సార్ ఒకసారి ఎల్బీ నగర్ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రోజు కరెంట్ ఎన్నింటికి పోయింది, ఎంతసేపు పోయింది, ఏ ఏరియాలో పోయిందో కనుక్కో. ఓకే సార్. హలో, జనవరి 10 త్రిలోక్ అపార్ట్మెంట్ ఏరియాలో కరెంట్ ఎన్ని గంటలకు పోయింది? థ్యాంక్ యూ. లేదండి సార్, ఆ రోజు ఎలాంటి పవర్ కట్ లేదంట. పవర్ కట్ లేదా? అవును సార్. కరెక్ట్గా సంధ్య చనిపోయిన టైంలోనే కరెంటు పోయింది. జనరేటర్ కూడా పనిచేయలేదు. ఆ రోజు నుంచి రిజిస్టర్ కూడా కనిపించకుండా పోయింది. సో కరెంటు పోయిన తర్వాత హంతకుడు లోపలికి వెళ్ళాడు. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత జనరేటర్ ఆఫ్ చేయడానికి వాచ్మెన్ లోపలికి వెళ్ళినప్పుడు హంతకుడు బయటకు వచ్చాడు. సో హంతకుడు ఒక్కడు కాదు, ఇద్దరు. ఇంత తక్కువ టైంలో ఒక్కడి వల్ల ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ జరిగి ఉండదు. ఒకడు పవర్ ఆఫ్ చేశాడు, ఇంకొకడు మర్డర్ చేశాడు. ఇద్దరు కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేశారు. అంటే హంతకులు ఇద్దరన్నమాట. ఎస్. మమ్మల్ని రమ్మన్నారంట. సంధ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, దాని గురించే మాట్లాడదామని పిలిచాను. సంధ్యది ఆత్మహత్య కాదు, హత్య. ఎవరో కావాలనే చంపేశారు. మీరు ఏడవద్దమ్మా, ప్లీజ్, బాధపడకండి. బాధపడకుండా ఏం చేయమంటారు? సంధ్య చనిపోయిందన్న బాధ కంటే తనని ఎవరు చంపారన్న బాధ ఎక్కువగా ఉంది. సంధ్య ఎలాంటి అమ్మాయి? సంధ్య అందరిలాంటి అమ్మాయి కాదు. మెంటల్గా తను చాలా స్ట్రాంగ్. అప్పుడు తనకి 10 ఏళ్లుంటాయి. ఒకసారి మేము అనుకోకుండా ఊరెళ్లాల్సొచ్చింది. అప్పుడు సంధ్య ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంది. సంధ్య దేనికి భయపడేది కాదు. తనకి చాలా ధైర్యం ఎక్కువ. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేది. అలాంటిది సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? సంధ్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి శత్రువులు ఎవ్వరూ లేరు. సంధ్య చాలా మంచిది. ఇప్పటి వరకు తను కోప్పడ్డం కూడా నేనెప్పుడూ చూడలేదు. అందరికీ సాయం చేస్తుంది. సంధ్యకి శత్రువులు లేకపోవచ్చు, బట్ మీ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకు అడుగుతున్నానంటే కూతుర్ని చంపితే మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, పగ తెచ్చుకున్నట్టుగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారేమో అని. లేరు, అలాంటి వారెవ్వరూ లేరు. మాది చాలా సింపుల్ ఫ్యామిలీ. మేమిప్పటి వరకు ఎవ్వరితో గొడవ పడ్డదీ లేదు. వాళ్ళు ఖచ్చితంగా మీ శత్రువులే. ఎందుకంటే సంధ్యని చంపాలనుకుంటే బయటకు తీసుకెళ్ళి ఎక్కడని చంపొచ్చు, లేదా కిడ్నాప్ చేసి చంపుండొచ్చు. పకడ్బందీగా ఇంట్లోకి వచ్చి మరీ ప్లాన్ చేసి ఇంత రిస్క్ తీసుకొని అపార్ట్మెంట్లో చంపారంటే సంధ్య చనిపోయింది అనే దానికంటే సంధ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే మీరు ఎక్కువగా బాధపడతారని వాళ్ళ ఫీలింగ్. నాకేమనిపిస్తుందంటే హంతకుడు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు తెలిసిన వాడే. చాలా సంవత్సరాలుగా మీ మీద పగబెట్టుకుని ఉన్నాడు. మేమెవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. అలాంటప్పుడు ఎవరికి ఇంత పగుంటుంది? అది నేను తెలుసుకుంటాను. ఇంతకీ కార్తీక్ ఎలాంటివాడు? చాలా మంచివాడు. కార్తీక్ని అనుమానించాల్సిన అవసరం లేదు. సంధ్య చనిపోయిన తర్వాత తను మాతోనే ఉంటున్నాడు.
సంధ్య కార్తీక్ని ఇష్టపడింది అని తెలిసిన తర్వాత మీ ఇంట్లో పెద్ద గొడవైందని తెలిసింది. కార్తీక్ మంచి అబ్బాయి, మంచి ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ. అలాంటప్పుడు కార్తీక్కి సంధ్యనిచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి ప్రాబ్లం? సంధ్యని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. సంధ్యని తన చెల్లెలి కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ సంధ్య కార్తీక్ని ప్రేమిస్తుందని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. నచ్చ చెప్పాలని చాలా ట్రై చేశారు. కానీ సంధ్య వినలేదు. పెళ్లి ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకున్నారు. అప్పట్నుంచి మా ఫ్యామిలీకి రాహుల్ ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. సంధ్య చనిపోయిన రోజు మీరు ఊళ్ళో లేరు కదా, ఎన్నింటికొచ్చారు? ఆ రోజు ఆయన కీస్ తీసుకురావడం మర్చిపోయారు. ఇంటికొచ్చేసరికి డోర్ లాక్ చేసుంది. డోర్ నేను చాలాసార్లు కొట్టాను. డోర్ ఓపెన్ చేయలేదు. సంధ్యకి కాల్ చేశాను. ఎన్నిసార్లు కాల్ చేసినా సంధ్య లిఫ్ట్ చేయలేదు. అప్పుడు తలుపు పగలగొట్టుకొని లోపలికెళ్ళి చూసేసరికి సంధ్య చున్నీతో ఉరి వేసుకొని చనిపోయింది. మీరు లోపలికి వెళ్ళేసరికి సంధ్య రూమ్ డోర్ ఓపెన్ చేస్తుందా, క్లోజ్ చేస్తుందా? డోర్ ఓపెన్ చేసే ఉంది. ఓపెన్ చేసుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే డోర్ ఖచ్చితంగా క్లోజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరేమో డోర్ ఓపెన్ చేసింది అంటున్నారు. సరే, ఇక మీరు వెళ్ళండి. అలాగే సార్. సార్ మీరు ఉండండి, మీతో మాట్లాడాలి. మేడం మీరు బయట వెయిట్ చేయండి. ఏంటి సార్, మీరేం మాట్లాడరా? మీ అమ్మాయి గురించి మీరేం చెప్పరా? సంధ్య చనిపోయిన బాధలో నుంచి ఇక బయటికి రాలేకపోతున్నాను. అంతేనా, ఇంకేమైనా ఉందా? అవును, మీరంత అర్జెంటుగా ఊరెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ ఇప్పటికి కుదిరింది. అందుకే వెళ్ళాం. వెళ్ళకపోయినా బాగుండేది. మా అమ్మాయి చనిపోకుండా ఉండేది. సంధ్య చనిపోయిన రోజు మీరెక్కడున్నారు? ఆ రోజు మొత్తం అక్కడ ఊర్లోనే ఉండిపోయాను. లేరు, మీరు అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? మీరు అబద్ధం చెప్తున్నారు సార్. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? ఎందుకంటే మీరు మీ అమ్మాయిని చంపారు కాబట్టి. సారీ, చంపించారు కాబట్టి. నేను మా అమ్మాయిని చంపడం ఏంటి సార్? అసలు ఏం మాట్లాడుతూ అర్థమవుతుందా? మా అమ్మాయిని నేనెందుకు చంపుకుంటాను? మీ కూతుర్ని మీరే చంపించారు. లేదు, నా కూతురు నేనే చంపాను అనడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు కావాలా? సాక్ష్యాలు కావాలి కదా. వినండి. హలో, నీతో మాట్లాడాలరా? ఏమిటో చెప్పరా, ఈ టైంలో కాల్ చేసావేమిటి? నీకెవరన్నా రౌడీలు తెలుసా? రౌడీలా? వాళ్ళతో నీకేం పనిరా? ఒకరిని చంపాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. అది కూడా జనవరి 4వ తారీఖు చంపాలి. అసలు ఏమైందిరా నీకు? ఈరోజు ఏం ఆలోచించకుండా పనుకో, నేను రేపు వచ్చి మాట్లాడతాను. చాలా? ఈ ప్రూఫ్ చాలా? ఆ రోజేదో కోపంలో అలా మాట్లాడాను. నా కూతుర్ని నేను చంపలేదు. మరి భాషకి ఫోన్ ఎందుకు చేశారు? భాషనా? భాష ఎవరు? జనవరి 1వ తారీఖు మీరు భాషకు ఫోన్ చేశారు. తర్వాత మీరు భాష దగ్గరికి వెళ్ళి కలిశారు. సంధ్యని చంపమని చెప్పారు, డబ్బులు కూడా ఇచ్చారు. తర్వాత మీరు మీ ప్లాన్ ప్రకారం ఊరెళ్ళిపోయారు. భాష మీరు చెప్పినట్టుగానే జనవరి 4వ తారీఖు సంధ్యని చంపేశాడు. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? మీరు భాషని కలిశారని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. మీరు అబద్ధాలు చెప్పినా మీ ఫోన్ నిజాలు చెప్పింది. వినిపించమంటారా? మీరు భాషని ఏ టైంలో కలిశారు, ఎప్పుడు కలిశారు, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. చూపించమంటారా? అవును సార్, నేను భాషను కలిశాను. కానీ మా అమ్మాయిని చంపమని చెప్పలేదు, కార్తీక్ని చంపమని చెప్పాను. ఎందుకంటే కార్తీక్ అంటే నాకు అసలు ఇష్టం లేదు. వాడు నా కోరికలన్నీ నాశనం చేసేశాడు. రాహుల్ని సంధ్యకిచ్చి పెళ్లి చేస్తే సంధ్య నా దగ్గర ఉండిపోతుందని ఆశపడ్డాను. కానీ కార్తీక్ సంధ్యకి ఎప్పుడైతే దగ్గరయ్యాడో సంధ్య మొత్తం మారిపోయింది. ఎప్పుడు ఎదురు మాట మాట్లాడని సంధ్య చివరికి నన్ను కూడా వదిలేయడానికి సిద్ధమైంది. అందుకే కార్తీక్ని చంపేస్తే నాకింకా ఏ సమస్య ఉండదని అనుకున్నాను. కార్తీక్ని చంపుదామనుకున్నారా? కేవలం మీ కూతుర్ని ప్రేమించాడన్న ఒకే ఒక్క కారణంతో కార్తీక్ని చంపాలనుకున్నారా? సిగ్గులేదా మీకు? వయస్సు పెరగానే సరిపోదు. కార్తీక్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారనుకున్నావు? కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా? ఇంకా నీలాంటి వాళ్ళు ఇంకా సొసైటీలో ఉన్నారంటే
ఛే